గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కృష్ణా జిల్లాకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 7 కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు నుంచున్నారు, ఎవరెవరు ఎంత మెజార్టీతో గెలిచారనేది బ్రీఫ్గా కాన్స్టిట్యున్సీ వైజ్ చూద్దాం. కృష్ణా జిల్లా గన్నవరం కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు గారు, వైఎస్ఆర్సీపీ తరపున వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వీరిలో యార్లగడ్డ వెంకట్రావు గారికి 135,552 ఓట్లు వచ్చాయి. వల్లభనేని వంశీ గారికి 97,924 ఓట్లు వచ్చాయి. యార్లగడ్డ వెంకట్రావు గారు టీడీపీ తరపున 37,628 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ యొక్క కామెంట్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ 2024 జరిగిన ఎన్నికలకు సంబంధించి గుడివాడ కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరపున వెనిగండ్ల రాము గారు, వైఎస్ఆర్సీపీ తరపున కొడాలి నాని గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిలో వెనిగండ్ల రాము గారికి 109,980 ఓట్లు వచ్చాయి. కొడాలి నాని గారికి 56,940 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వెనిగండ్ల రాము గారు 53,040 ఓట్ల మెజారిటీతో కొడాలి నాని గారిపై ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందడం జరిగినది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో జనసేన తరపున మండలి బుద్ధప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ తరపున సింహాద్రి రమేష్ బాబు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిలో మండలి బుద్ధప్రసాద్ గారికి 113,460 ఓట్లు వచ్చాయి. సింహాద్రి రమేష్ బాబు గారికి 67,026 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ గారు జనసేన పార్టీ తరఫున 46,434 ఓట్ల మెజారిటీతో అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున కొల్లు రవీంద్ర గారు, వైఎస్ఆర్సీపీ తరపున పెర్ని కృష్ణమూర్తి గారు అలియాస్ కిట్టు గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో కొల్లు రవీంద్ర గారికి 105,044 ఓట్లు వచ్చాయి. కృష్ణమూర్తి గారికి అలియాస్ కిట్టు గారికి 54,802 ఓట్లు వచ్చాయి. వీరిలో కొల్లు రవీంద్ర గారు 50,242 ఓట్ల మెజారిటీతో మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రిజల్ట్పై మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా పామర్రు కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరపున వర్ల కుమారరాజా గారు, వైఎస్ఆర్సీపీ తరపున కైలే అనిల్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిలో వర్ల కుమారరాజా గారికి 94,189 ఓట్లు వచ్చాయి. కైలే అనిల్ కుమార్ గారికి 64,499 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వర్ల కుమారరాజా గారు టీడీపీ తరపున 29,690 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పామర్రు కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రిజల్ట్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కృష్ణా జిల్లా పెడన కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరపున కాగిత కృష్ణప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ తరపున ఉప్పల రాము గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిలో కాగిత కృష్ణప్రసాద్ గారికి 91,394 ఓట్లు వచ్చాయి. ఉప్పల రాము గారికి 53,271 ఓట్లు వచ్చాయి. కాగిత కృష్ణప్రసాద్ గారు 38,123 ఓట్ల మెజారిటీతో పెడన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రిజల్ట్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా పెనమలూరు కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరపున బోడే ప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ తరపున జోగి రమేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో బోడే ప్రసాద్ గారికి 144,912 ఓట్లు వచ్చాయి. జోగి రమేష్ గారికి 84,997 ఓట్లు వచ్చాయి. వీరిలో టీడీపీ తరపున బోడే ప్రసాద్ గారికి 59,915 మెజారిటీతో పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రిజల్ట్ మీద మీ అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.